ఇక వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయి ఓ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదకమిడిలో రైతు దుర్గారావు ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు కలుపు మందు తాగారు. స్థానికులు గమనించి వారిని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకున్నారు. దుర్గారావు 15 ఎకరాల కౌలు పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. అయితే వరుసగా పంట నష్టం రావడంతో దాదాపు 80 లక్షల రూపాయల వరకు అప్పులు పాలయ్యారు. దుర్గారావుకు అప్పులు ఇచ్చిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఊళ్ళో పంచాయతీ కూడా జరిగింది. అయినా ఒత్తిడి తగ్గలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆ పురుగుల మందు తాగిన రైతు కుటుంబం ఎలా ఉంది ప్రస్తుతం? అప్పుల వాళ్ళు ఒత్తిడి తీసుకుని రావడంలోనే తెలుస్తోంది. సో ఏమన్నా కేసు నమోదు చేశారా పోలీసులు? అయితే రోహిత్, ఈ పెదవేగి మండలం పెదకడమికి చెందినటువంటి కాట్రు దుర్గారావు ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కుటుంబం. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆ మొక్కజొన్న పంటలో వచ్చిన నష్టాల కారణంతోనే అతను అప్పులు పాలయ్యాడు. సుమారుగా 50 నుండి 60 లక్షల దాకా అప్పులు పాలైపోయాడని మనకు సమాచారం అందుతుంది. కొంత సొమ్ము అతని దగ్గర ఉంది, అతను అదనంగా యాడ్ చేసి ఇస్తానని కొంత పెద్దలతో కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో 2 వెర్షన్లు చెప్తున్నారు. కాట్రు దుర్గారావు మాత్రం తనకు కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతోనే ఆత్మహత్యాయత్నం ప్రయత్నించానని చెప్తున్నాడు. అది చూసి కుటుంబ సభ్యులు మిగిలిన ముగ్గురు కూడా, భార్య 2 పిల్లలు కూడా అతను లేకపోతే మా జీవితం ఎందుకంటూ వాళ్ళు కూడా పురుగు మందు తాగేశారని అతను చెప్తున్నాడు. ప్రస్తుతం బాధలో ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా వాళ్ళని పరామర్శించారు. ఆర్థిక బాధలతో ఆత్మహత్యలు కరెక్ట్ కాదంటాయని చెప్పారు. కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చింతమనేని ప్రభాకర్ చేశారు. కొంత తేరుకున్న తర్వాత వారి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆత్మహత్యలే మార్గం కాదంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అప్పులు వాళ్ళకు కూడా కొంత ఆయన కొంత వారికి కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది. రోహిత్, రైట్ సాగర్, నిజానికి ఆర్థిక ఇబ్బందులైనా ఆరోగ్య సమస్యలైనా వాటిని ఫైట్ చేయొచ్చు. ప్రాణాలు తీసుకుంటే దానికి సొల్యూషన్ కాదు. ఎస్.